హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పర్వీన్ని. ఇక్కడ నేను కద్దు, సబ్బీము రెండు ఖీర్ చేయడానికి పోతున్నాను, అంటే పాయసము. ముందుగా ఇక్కడ కాజు, బాదం సన్నగా తరిగి పెట్టుకున్నాను. కద్దు తురిమి ఇవి వాటర్ తీసుకున్నాను పక్కకి. మనకి తగినంత షుగరు, అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినే ఉండరు కదండి. ఇక్కడ వచ్చేసి నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను చక్కెర, ఫుల్ గ్లాస్. ఆ గ్లాస్ 250 గ్రాములు వస్తుంది అనమాట. ఇక్కడ గేదె పాలు వేడి చేసి పెట్టుకున్నాను నేను ఈ సబ్బీము ఇక్కడ కొంచెం ఉడకబెట్టుకున్నాను అనమాట కచ్చపక్కగా. తర్వాత పాలు వేసి మళ్ళీ కొంచెం ఉడకాలి కదా, అందుకోసం కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ దోటి తీసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇవి సొరకాయ, కద్దు తురుము వేసి నేను ఇక్కడ వేసుకుంటున్నాను. కొంచెం ఏంటంటే ఇవి తురిమినాక నీళ్ళన్నీ చేతి పిండి వేసాను అనమాట. ఇప్పుడు నేను ఒట్టి ఈ పిప్పి ఒక్కటే వేసాను అన్నమాట. ఇలా కొంచెం దూరగా ఎంపుకొని పక్కన తీసేసుకుంటున్నానండి. ఈ సబ్బీంలోకి ఇది వేసేస్తున్నాను నేను. వేడి పాలు ఇట్లా వేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి కాసేపు. ఇది బాగా కొంచెం ఉడకాలండి. ఇంకా చక్కెర వేయలేదు నేను ఇక్కడ చక్కెర వేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది బాగా. గ్రీన్ కలర్గా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను చిటిక వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా వేసుకోండి. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుండదండి. కానీ ఈ కలర్లో ఉంటేనే బాగుంటుంది. కద్దు ఖీర్, నేను సబ్బీము కద్దు ఖీర్ చేశాను అనమాట. ఇది చల్లంగా అయిపోయినాక ఇవి కాజు ఇవి నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మిగతా ఏంటంటే చల్లంగా అయినాక వేసుకోండి, బాగుంటుందండి. మీకు క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు సగం వేసాను, సగం ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఈ చల్లంగా అయినాక అవి వేసుకుంటే మీకు గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకటి మర్చిపోయాను వేసేదానికి. ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి నేను. లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్.